ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు 231వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనని నమ్ముకున్న, అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నమ్ముకోవడం ఉన్న పై మాటలు కాదు, త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి భక్తులకి అనన్య సామాన్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి అనుభూతులు ఎన్నో కలిగించారు. ఎన్నెన్నో అటువంటి అనుభూతులను మనం చెప్పుకుంటూ ఉండేటువంటి క్రమంలో ఈరోజు ఒక సంఘటన చెప్పుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఒక ఉన్నత అధికారి బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక ఇంటి ముందు గుమ్మం దగ్గర నిలబడి కాలింగ్ బెల్ నొక్కితే లోపల నుంచి వచ్చి ఎవరో తలుపు తీసి లోపలికి సాదరంగా ఆహ్వానిస్తే ఆయన లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక మంచం మీద నిస్తేజంగా చాలా అనారోగ్య స్థితిలో, మన లోకంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి అపస్మారక స్థితిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనిషి పుట్టినా కూడా కేవలం మనిషి మాత్రమే కాదు, దైవ సంకల్పాల నిమిత్తం, దైవ కార్యాల నిమిత్తం ఎన్నెన్నో గొప్ప పనులు చేసినటువంటి ఒక మహనీయుడు. ఆయన పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి ఉన్నతాధికారి ఆయన వంక అలాగే చూస్తుంటే కళ్ళు మూసుకొని అచేతనంగా ఉన్నటువంటి ఆ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి కొడుకొచ్చి, నాన్నగారు కోమాలో ఉన్నారు, ఎవరికీ అంతుపట్టడం లేదు, ఏం చేయాలో అని అంటూ ఆ తండ్రి చెవి దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి, ఇట్లా తిరుమల నుంచి ఒక ఉన్నతాధికారి వచ్చారు మీకోసం, అలా కొన్ని మాటలు చెప్తుంటే ఆయన ఉలకలేదు, పలకలేదు, మూసిన కళ్ళు అలాగే ఉన్నాయి. అయినా ఆశని చంపుకోకుండా ఆ కొడుకు, తిరుమల నుండి శ్రీవారి ప్రసాదం వచ్చింది నాన్నగారు మీకోసం అని మళ్ళీ చెవిలో చెప్పాడు. అప్పుడు తెరుచుకున్నాయి ఆ కళ్ళు, అనంతకృష్ణ శర్మ గారి కళ్ళు. వెంటనే ఆనందం పట్టలేక తనకి దేవుడు ఆదేశించినటువంటి పనిని చెయ్యగలుగుతున్నాను అనేటువంటి ఒక సంతృప్తి కళ్ళల్లో మెరుస్తూ ఉండగా ఆ ఉన్నతాధికారి తిరుమల నుండి తెచ్చినటువంటి స్వామివారి డాలర్ హారాన్ని ఆయన మెడలో వేసి స్వామివారి ప్రసాదాన్ని ఆయనకి అందజేశాడు. అచేతనంగా కోమాలోనే కొనసాగుతూ ఉన్నటువంటి ఆ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి కళ్ళు అశ్రువులు వర్షించాయి. అదే పనిగా ఆగకుండా ఆ స్థితిలో మిమ్మల్ని దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అని ఆ ఆస్థాన విద్వాంస నియామక పత్రాన్ని ఆ ఉన్నతాధికారి ఆయనకి చూపించారు, అందజేశారు. డాలర్ హారం మెడలో, స్వామివారి ప్రసాదం చేతిలో, ఆస్థాన విద్వాంసుడిగా నియామక పత్రం ఎదురుగా, ఆ స్థితిలో ఒక వర్ణనాతీతమైనటువంటి ఆనంద పారవస్యంతో కొంతసేపు అలా ఉన్నటువంటి అనంతకృష్ణ శర్మ గారు కాసేపటి తర్వాత కన్ను మూశారు. అనంతకృష్ణ శర్మ గారి పంచప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోయాయి. బాధపడుతూ స్వామివారిని స్మరించుకుంటూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారి తిరిగి వచ్చాక ఆనాటి బోర్డు సభ్యులు ఆయన్ని తప్పు పట్టారు. ఎందుకు మీరు ఈ పని చేశారు? ఎవరిచ్చారు మీకు అధికారం? మీకు మీరుగా మీ చేతిలోకి అధికారం తీసుకొని ఆయన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ఉన్నతాధికారి చెక్కు చెదరలా. ఎందుకంటే ఆ ఉన్నతాధికారి ఏ పని చేసినా ఆ స్వామి చెప్పిన ప్రకారం, స్వామి ఆదేశం మేరకి తూచా తప్పకుండా పాటిస్తూ చేశాడు పనులెన్నో. వాటిల్లో ఇదొకటి.
అందుకే ఆయన చెక్కు చెదరలా, బాధపడలేదు. అయితే అప్పటి చైర్మన్ గారు ఈ సభ్యులందరి మాటలు విన్నాక సమావేశంలో, మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఎవరనుకున్నారు? అలనాడు 30,000 కీర్తనలకు పైగా అన్నమాచార్యుల వారు కీర్తనలు వెలియిస్తే, లోకానికి అందిస్తే, వాటిని ఆనాటి పాలకులు భద్రపరిస్తే, తామ్రపత్ర గ్రంథస్థం చేసి లోకానికి అందిస్తే, జో అచ్యుతానంద జోజో ముకుంద అనేటువంటి పాట మొదలుకొని ప్రతినిత్యం అనేక హృదయాలలో నినదించేటువంటి భక్తి పారవస్యానికి లోను చేసేటువంటి అన్నమయ్య కీర్తనలని వేటూరి ప్రభాకర శాస్త్రి గారితో పాటు సంస్కరించి లోకానికి అందించింది ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వారిని ఆస్థాన విద్వాంసులుగా నియామకం చేయటం అనే విషయంలో ఈ ఉన్నతాధికారి తీసుకున్నటువంటి చొరవని మనం తప్పుపట్టడం తగదు. అంత మహానుభావుడికి ఏనాడో దక్కవలసినటువంటి ఆ ఆస్థాన విద్వాంస పదవి ఆయన జీవిత చరమాంకంలో, తుది క్షణాలలో దేవుడు చెప్పిన ప్రకారం అందించినటువంటి ఈ ఉన్నతాధికారిని మనం మెచ్చుకోవాలే తప్ప ఆయన్ని మనం తప్పు పట్టకూడదు అని ఆ చైర్మన్ గారు అన్నారు. స్వామి ఎదురుగా ఏదో విగ్రహం రూపంలో చూస్తున్నాడు మనల్ని అనుకునేటువంటి వాళ్ళకి కాదు, తన అమేయ శక్తి సంపన్నతని ఎప్పటికప్పుడు ఎందరి ద్వారానో ఆయన చాటుకుంటూనే ఉన్నాడు, పనులు చేయించుకుంటూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అనేక భక్తుల మనసులకి కలిగినటువంటి స్పందనలు, అనేక భక్తులకి కలిగినటువంటి అనుభూతులు మనకి చెబుతూనే ఉంటాయి అని చెప్పేటప్పటికీ అందరూ ఆ ఉన్నతాధికారికి నమస్కరించి అభినందించారట. స్వామివారి మహిమలకి, భక్తుల యొక్క అనుభూతులకి ఒక తలమానికమైనటువంటి సంఘటనలో ఇదొకటి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య భవ్య చరణారవింద సమర్పిత భక్తివందనములతో ఓం నమో వెంకటేశాయ.